సాలూరులో ఓ మహిళ లైంగిక వేధింపులకు అత్యాచారానికి గురైన బాధిత మహిళకు అండగా ఉండకుండా నిందితుడికి మంత్రి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ సాలూరులో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ మహిళ తనను లైంగికంగా వేధించారని ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. కేసును తారుమారు చేయకుండా నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ మంత్రి దగ్గర ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం దుర్మార్గమని, సాక్షి ఛానల్, సాక్షి పేపర్పై ఇష్టమొచ్చినట్లు నిస్సిగ్గుగా మంత్రి మాట్లాడడం శోచనీయమని తెలిపారు. బాధిత మహిళకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ మీద ఈరోజు పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీస్ వద్దకు వెళ్ళి మంత్రి గారి ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 5-6 రోజులుగా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చినప్పటికీ ఒక బాధిత మహిళ రోడ్డు మీదకు వచ్చి మంత్రి గారి వ్యక్తిగత పిఏ తనని వేధిస్తున్నాడు, లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు, అసలు నిలబడతారా లేదా, ఆమెకి న్యాయం చేస్తారా లేదా, మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మేము చూడటం జరిగింది. ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి ఆవిడ న్యాయం చేయడంలో ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే, బాధితురాలికి అండగా ఉన్నట్టు కానీ, బాధితురాలికి న్యాయం చేస్తానని కానీ, బాధితురాలికి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం, ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు, లైంగిక వేధింపులు చేస్తున్నాడు, మా బంధువులు కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు, బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బెదిరిస్తూ, ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ, సాక్షి మీడియాని బెదిరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు, దీన్ని బట్టి మాకేం అర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదు అని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి సంధ్యారాణి గారు రాజీనామా చేయాలి, ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఈమె ఒక ఆరోపణ చేశారు, ఈ సాక్షికి ఎంత నీతి లేదు, ఎంత జాతి లేదు, కానీ షర్మిల గారి మీద ఆవిడ తండ్రిని మారుస్తూ ఆ తండ్రి కాదు అని చెప్పేసి వార్తేసింది, ఎంత సిగ్గులేదో అన్నారు. ఇవిడ చాలా తప్పు మంత్రి గారు, చాలా తప్పు. మీరు చూపించగలరా? ఆధారం చూపించగలరా? మీరు
ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మీరు ఒక మహిళని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, భారతమ్మ గారి గురించి, వాళ్ళ ఇంటి గురించి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. ఎప్పుడు కూడాను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. ఎప్పుడు మీరు ఎంత అహంకారంగా మీరు చేసేటువంటి వ్యాఖ్యలు, ఈ రోజు వచ్చి నేను మహిళని, గిరిజన మహిళని అని చెప్పేసి సాఫ్ట్గా మాట్లాడితే అయిపోద్దా? ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే, మీరు రాజీనామా చేయాలి. ఖచ్చితంగా బాధిత మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు న్యాయం చేసే వరకు కూడా ఆవిడ ఏ పోరాటం చేస్తే ఆ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తుంది.